For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నా పేరు దోమల నాగేంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈ వీడియోలో నెంబర్ 3 సిరీస్ 3వ తారీఖు పుట్టిన వారి యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటాం. 3వ తారీఖు అంటే కేవలం 3 కాకుండా 3, 12, 21, 30 ఈ డేట్లలో పుట్టిన వారి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే, నా అనుభవంలో, నాకున్న 10 సంవత్సరాల న్యూమరాలజీ అనుభవంలో నేను గ్రహించింది 1 to 9 నెంబర్స్లో అత్యంత అదృష్టవంతమైన నెంబర్ అంటే 3. నా ఎక్స్పీరియన్స్ అది. నేను ఎందుకు ఇలా చెప్పగలనంటే, చాలామందిని నేను కలిశాను, చాలామంది నన్ను కలవడం జరిగింది, వారి అనుభవాలు తీసుకున్నాను, వారి లైఫ్ స్టైల్ చూశాను నేను. నెంబర్ 3 అనగానే గురువు అండి. ఏ ఇంట్లో అయితే ఇప్పుడు చెప్పే బిట్ మీరు ఏ వీడియోలో చూసి ఉండరు, ఏ న్యూమరాలజిస్ట్ కూడా మీకు ఈ టాపిక్ చెప్పి ఉండడు. ఇది నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు కనుక 3, 12, 21, 30 తారీఖుల్లో లేరు అనుకోండి సార్, ఒకవేళ మీ ఇంట్లో 3వ తారీఖు పుట్టిన అబ్బాయి కానీ 3వ తారీఖు పుట్టిన అమ్మాయి కానీ ఉంటే, ఒకవేళ 3వ తారీఖు పుట్టిన అమ్మాయి ఉందనుకుందాం, 3 సంవత్సరాల తర్వాత మీలో అభివృద్ధి మొదలవుతుంది, మీరు సక్సెస్ బాటలో వెళ్తూ ఉంటారు. ఎందుకు? మీ ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి. మరి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. 3వ తారీఖు పుట్టిన అమ్మాయిని కనుక మీరు పెళ్లి చేసుకున్నట్లయితే మీకు అదృష్టం పంట పండుతుంది, ఆమె ద్వారా మీ ఇంటికి అదృష్టం వస్తుంది, మీ లైఫ్ అంతా సక్సెస్ఫుల్గా సాగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు? 3వ తారీఖు కానీ 12 కానీ 21 కానీ 30 కానీ ఈ డేట్లలో ఏ డేట్ రోజు పుట్టిన అమ్మాయి అయినా పర్వాలేదు. కానీ ఒకవేళ మీరు 6వ తారీఖు పుట్టి ఉంటే మాత్రం ఆ డేట్లలో పుట్టిన అమ్మాయిని చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే 6కు 3కు పడదు కాబట్టి. సో ఈ విధంగా అదృష్టాన్ని కూడా తెచ్చుకోవచ్చు. మీరు 3లో లేరు అంటే 3వ తారీఖు ఈ డేట్లో ఉన్న వాళ్ళు లక్కీయెస్ట్ పీపుల్ అండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 12వ తారీఖు రజనీకాంత్ గారు పుట్టారు. 12కు రజనీకాంత్ గారు పుట్టారండి. ఈయన చూడండి, తన జీవితంలో అంత పెద్ద స్టార్ హీరో అయితే అని తను కూడా కలలు కనలేదు. అనుకోకుండా అవకాశాలు వస్తాయి, అదృష్టపరమైన అవకాశాలు వారికి వస్తూనే ఉంటాయి. తన కండక్టర్గా పనిచేస్తూ ఇప్పుడు ప్రముఖ స్థానంలో ఉన్నాడు. తను 70 సంవత్సరాల వయసు దాటినా ఇప్పుడు సినిమా తీసినా కూడా యూత్ 17 to 18 ఇయర్స్ ఉన్న యూత్ తన సినిమా చూడడానికి పోటీ పడుతూ ఉంటారు. కారణము ఈ గురువే, గురు స్థానంలో పుట్టడమే. గురువు యొక్క ప్రభావము ఆ విధంగా ఉంటుంది. అదృష్టం అంటే గురువే. ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి కావట్లేదంటే గురుబలం లేదు, అబ్బాయికి పెళ్లి కావట్లేదు గురుబలం లేదు అంటూ ఉంటారు. అంటే గురువు మంచి చేసే వ్యక్తి. అదేవిధంగా మీరు చూడండి, 21st డేట్ ఆఫ్ బర్త్ రోజు పుట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు ఎవరండి? వైఎస్ జగన్ గారు. ఆయన 21st రోజు పుట్టాడు. ఆయన కూడా అదృష్ట జాతకుడే. చూడండి, వీరు లాస్ట్ ఇయర్ గతంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ఒక వెలిగాడు. జైల్లో ఉండి కూడా తన యొక్క పార్టీని బలోపేతం చేసుకొని ముందుకు పోయాడు. సో ఆర్థికంగా చాలా బలపడి ఉన్నాడు, నాయకుడిగా మంచి గుర్తింపు సాధించి ఉన్నాడు. 21వ తారీఖు మీరు ఇంకోటి చూడండి, ఈ 3వ తారీఖు వ్యక్తిని చూస్తే హరీష్ రావు 3వ తారీఖు రోజు పుట్టాడండి. 3rd డేట్ హరీష్ రావుది 3rd 3వ తారీఖు పుట్టాడు. ఆయన చూడండి, ఆయన కూడా ప్రముఖ నాయకుడిగా ఉన్నాడు. ఇప్పటికీ ఓటమి ఎరగకుండా అంత కాంగ్రెస్ సంపాదించినప్పటికీ టీఆర్ఎస్లో హైయెస్ట్ మెజారిటీతో ఉన్న వ్యక్తి. ఆయనకంటే ఒక ప్రత్యేకత ఉంది. ఈ 3 నెంబర్ని చూసిన, 21st నెంబర్ని చూసిన వీరు 3వ నెంబర్ వెనుక హరీష్ రావు వెనుక కేసీఆర్ గారు దాగి ఉన్నారు, వైఎస్ జగన్ వెనుక రాజశేఖర రెడ్డి గారు దాగి ఉన్నారు. అంటే వారిద్దరు ఆ ఇద్దరు ప్రముఖులు వీరిద్దరికి సపోర్ట్ చేశారు. అంటే చూడండి, వారు వీరికి సపోర్ట్ చేస్తూ ఉండడము మూలంగా వీళ్ళు తక్కువ కాలంలో డెవలప్ కావడం జరిగింది. అంటే అదృష్టం ఉన్న వారికి ఎవరో ఒకరు సపోర్ట్ చేసే అవకాశం ఉంది, ఎవరో ఒకరు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది, లేదా వారి పేరుతోటి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అదృష్టం అంటే అదే. 30వ తారీఖు త్రివిక్రమ్ గారు పుట్టారు. వీరు కూడా ప్రముఖ వ్యక్తే. ఇలా చూస్తూ ఉంటే ఈ గురుస్థానంలో పుట్టిన వారంతా కూడా ప్రముఖ స్థానంలో ఉంటారు. సో గురువు అంటే మంచి చేసే వ్యక్తి. ఇప్పుడు వీరు ఎక్కువగా చిన్న వయసులోనే జస్ట్ 21 ఇయర్స్ ఏజ్లోనే గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండే అవకాశం ఉంది. నేను చాలామందిని గమనించాను, మీ ఏజ్ ఎంత, డేట్ ఆఫ్ బర్త్ అనగానే సార్ 3 కానీ 12 కానీ 21 38 అని చెప్పగానే మీరు జాబ్ చేస్తున్నారని అడిగేవాడిని. చాలామంది అవును సార్ మేము గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నామని చెప్పిన వారు ఉన్నారు. చిన్న వయసులో లైఫ్లో సెటిల్ అవుతారు. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ చేయకపోయినా గవర్నమెంట్ జాబ్ చేసే అవకాశాలు ఎక్కువ అండి. చిన్న వయసులోనే జాబ్లో సెట్ అయి ఉంటారు వీరు. లేకపోతే ఏదైనా
బిజినెస్ చేస్తూ అయినా చిన్న వయసులోనే బిజినెస్లో సెట్ అవుతారు. అంటే ఆర్థికంగా చిన్న వయసు 21, 22, 23 సంవత్సరాల లోపే వారు ఆర్థికంగా సెటిల్ అయి ఉంటారు. వీరి మ్యారిటల్ లైఫ్ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. వీరు 6వ తారీఖు పుట్టిన అబ్బాయి అయితే 3వ తారీఖున పుట్టిన అబ్బాయి అయితే 6వ తారీఖు పుట్టిన అమ్మాయిని చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇవి రెండు యాంటీ అన్నమాట. 3 అంటే గురువు, 6 అంటే శుక్రుడు. వీళ్ళిద్దరు కూడా నాయకులే. అంకుచ్ కమాయ్ అంటే అంకుచ్ కమాయ్ అని ఫైటింగ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక్క నెంబర్ కాకుండా మిగతా నెంబర్లు ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుంది. సో 21వ తారీఖు పుట్టిన వాళ్ళ జీవితంలో సక్సెస్ అవుతూ ఉంటారు. వీరి గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. నేను వాస్తు చూడడానికి ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు నా పరిశీలనలో అబ్బాయిని అడుగుతూ ఉంటాను, బాబు ఎప్పుడు పుట్టే అమ్మాయి అని 21 అనగానే వాళ్ళని అడుగుతుంటారు, సార్ మా అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. మరొకటి నేను క్వశ్చన్ వేస్తూ ఉంటాను, మీ ఇంటికి నేను వాస్తు చూడడానికి రావడంలో ముఖ్యమైన ఉద్దేశము గురుస్థానంలో ఉన్న వాళ్ళే నాకు ఎక్కువగా ఎదురవుతూ ఉంటారు. అంటే ఆ దోషాలు తొలగించాలి, వాళ్లకు ఉన్న దోషాలు తొలగించుకోవడానికి కూడా అదృష్టం కావాలి కదా. ఆ అదృష్టపరమైన నెంబర్లు ఉన్న వారింటికే నేను వెళ్తూ ఉండడం నన్ను చాలా సందర్భాల్లో ఆశ్చర్యానికి గురి చేసింది. నేను అంటే ఎందుకు వెళ్ళాను ఇంటికి అంటే నేను అప్పుడే ఎక్స్పెక్ట్ చేస్తాను, ఏదో గురు ప్రభావం ఉన్న వ్యక్తి ఉన్నారు. సో నేను అడిగిన వాళ్ళు ఉన్నారు డైరెక్ట్గా 3, 12, 20, 30 తారీఖులో మీ ఇంట్లో పుట్టిన వారు, అవును సార్ 3వ తారీఖు మా పాప పుట్టింది, 3వ తారీఖు బాబు డైరెక్ట్గా చెప్పారు. నేనే షాక్ అయిపోయాను. అంటే నా అనుభవం ఏం చెప్పింది అంటే ఎవరికైతే అదృష్టం ఉంటుందో వారింటికే వెళుతున్నానని నాకు అర్థమైపోయింది. కాబట్టి అది అవునా కాదా నేను క్లారిఫై చేసుకోవాలంటే క్లియర్గా అర్థమైపోతూ ఉండేదంటే. ఇంకోటి వీళ్ళ యొక్క లక్కీ నెంబర్ 3, వీళ్ళకు లక్కీ డే గురువారము, లక్కీ స్టోన్ కనక పుష్యరాగము. ఎప్పుడు ధరించాలి అంటే ఇది గురువారం రోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య గురుహోరాలో ధరించవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఎవరైతే ఈ డేట్లలో పుడతారో ఇప్పటికైనా గమనించండి, మీకు అదృష్టం మిమ్మల్ని వెంటంటి ఉంది. ఈ డేట్లలో పుట్టిన వారు పడిపోవడం చాలా తక్కువ అండి. పడిపోయినా తాత్కాలికమే, తర్వాత మళ్ళీ లేస్తూనే ఉంటారు. అందరూ అదే షాక్ అవుతూ ఉంటారు. అదృష్టం అంటే వీరిదే. మీ ఇంట్లో మీరు గురుస్థానంలో ఉన్నవారు అయితే మీకు అదృష్టం ఉందని గమనించండి. మరి వేరే డేట్లకు ఉండదా అంటే అన్ని డేట్లకు మంచిగా ఉంటుంది, కానీ ఏ డేట్ ప్రత్యేకత ఆ డేట్ అన్నమాట. అందుకే అంటాను, షాపులు పెట్టినా మీరు ఏం చేసినా మీరు ఎక్కడున్నా ఈ 3వ తారీఖు ఉన్న అబ్బాయిని కనుక మీరు మీ దగ్గర పెట్టుకున్నారనుకోండి, షాప్లో పెట్టుకున్నారనుకోండి, అప్పుడు గురువు ప్రభావం చేత వ్యాపారం బాగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ లక్షణాలను మీరు చూసుకొని ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తున్నాను.